హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఇప్పుడు మనం స్టాక్స్ని అనాలిసిస్ చేద్దాం. బ్రేక్అవుట్ అయ్యిండే స్టాక్స్, బ్రేక్అవుట్ అవే స్టాక్స్, వాటికి టార్గెట్స్ ఏంటి, అలానే స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి, ఓకేనా, ట్రేడ్ ఎక్కడ తీసుకుని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్నీ చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, ఫస్ట్ మనం వచ్చేసి 4 స్టాక్స్ని అనాలిసిస్ చేద్దాం ఇవాళ. ఏమేమంటే రెక్ లిమిటెడ్, బెల్, బిఎల్, బిహెచ్ఈఎల్, ఓకేనా, అలానే ఐఆర్ఎఫ్సి. చూద్దాం, ఈ 4 స్టాక్స్ని అనాలిసిస్ చేద్దాం. అలానే టార్గెట్స్, స్టాప్ లాస్ అన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బెల్ చూద్దాం, బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్. భారత్ ఎలక్ట్రానిక్స్లో రెసిస్టెన్స్ వచ్చేసి 334 దగ్గర ఫామ్ అయిందనమాట. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసేసింది ఆల్రెడీ మార్కెట్ అనేది. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్లో బ్రేక్అవుట్ అయింది ఆల్రెడీ. ఓకే, మనం ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట 334 దగ్గర. ఓకే, 334 దగ్గర ఎంట్రీ తీసుకున్నారంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 345. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 373. ఓకేనా, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, దీన్ని బ్రేక్అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 345 దగ్గర ఉంది. దాని తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 370 దగ్గర ఉందన్నమాట. ఓకే, మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 345 అండ్ 373. ఓకే, దీనికి మనం స్టాప్ లాస్గా ఏం పెట్టుకుంటామంటే 370 స్టాప్ లాస్గా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, ఇదనమాట బెల్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్. ఎంట్రీ వచ్చేసి అబౌవ్ 334, టార్గెట్ 1 వచ్చేసి 345, టార్గెట్ వచ్చేసి 373, అలానే స్టాప్ లాస్ వచ్చేసి 370 అనమాట. ఓకే, రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇదనమాట మన అనాలిసిస్. హై టైం ఫ్రేమ్లోనే చెక్ చేసాం మనం ఆల్రెడీ. హై టైం ఫ్రేమ్లో చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అనమాట. నెక్స్ట్ మనం అనాలిసిస్ చేసే స్టాక్ వచ్చేసి బిహెచ్ఈఎల్ అనమాట, భారత్ హెవీ ఎలక్ట్రిక్. ఓకే, రెసిస్టెన్స్ వచ్చేసి 327 దగ్గర ఒకటి ఫామ్ అయిందనమాట. ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ మార్కెట్ బ్రేక్అవుట్ అయిందనమాట. మీరు ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు 327 దగ్గర. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 356, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 380 అనమాట. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫర్దర్గా ఉండే రెసిస్టెన్స్ వచ్చేసి 356 అండ్ 380 అనమాట. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ లో స్టాప్ లాస్ అనమాట 318 అనమాట. మన క్యాండిల్ లో అనేది ఇది మనకి స్టాప్ లాస్ అనమాట. ఓకేనా, ఇదనమాట బేల్ ఒక అనాలిసిస్ వచ్చేసి. స్టాప్ లాస్ వచ్చేసి 318, ఎంట్రీ వచ్చేసి 327, అలానే ఫస్ట్ టార్గెట్ 356, అలానే సెకండ్ టార్గెట్ 380 అనమాట. ఓకే, ఇదనమాట బేల్ యొక్క బిహెచ్ఈఎల్ బేల్ యొక్క అనాలిసిస్ అనేది. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. నెక్స్ట్ మనం అనాలిసిస్ చేసే స్టాక్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. లాస్ట్ 1 ఇయర్లోనే, లాస్ట్ 1 to 1.5 ఇయర్లోనే ఇది స్టాక్ అనేది 250 to 270 to 250 % రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఓకే, 20 రూపీస్ నుండి పెరిగింది అనమాట ఈ స్టాక్ అనేది. మంచి రిటర్న్స్ ఇచ్చింది అనమాట. మనం కానీ గ్రాప్ చేసాం ఆ రిటర్న్స్ని. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ ఫామ్ అయిందో అలానే షార్ట్ టర్మ్కి లెవెల్స్ చూద్దాం అనమాట. ఓకేనా, ఎంట్రీ రెసిస్టెన్స్ వచ్చేసి 204 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఈ రెసిస్టెన్స్ని ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది మార్కెట్, బ్రేక్అవుట్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది అనమాట 204 నుండి. ఇది రీటెస్ట్కి వస్తుంది అనమాట. 202 దగ్గర ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్. ఓకే, 201 దగ్గర వచ్చేసి రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేసేసి మళ్ళీ మార్కెట్ ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టార్గెట్ 1 220, అలానే టార్గెట్ 2 వచ్చేసి 240 అనమాట. ఇవన్నమాట ఫర్దర్గా మన లెవెల్స్ అనేవి. ఐఆర్ఎఫ్సికి స్టాప్ లాస్ వచ్చేసి 193 అనమాట. 190 స్టాప్ లాస్, క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకునేసి ఫస్ట్ టార్గెట్గా 220, అలానే సెకండ్ టార్గెట్గా 242 పెట్టుకోవచ్చు. ఇదనమాట ఐఆర్ఎఫ్సికి లెవెల్స్ వచ్చేసి. ఇది నేను ఆల్రెడీ హైయర్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసాను, 1 డే టైం ఫ్రేమ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్లో. బ్రేక్అవుట్ అయిపోయింది ఐఆర్ఎఫ్సిలో వచ్చేసి, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఆల్ టైమ్ హైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదనమాట మన టార్గెట్స్. 220 ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 242, ఎంట్రీ వచ్చేసి అబౌట్ 204. ఓకే, నెక్స్ట్ మన లాస్ట్ స్టాక్ వచ్చేసి రెక్ ఎల్టీటీ అనమాట. రెక్ ఎల్టీటీ ఈ స్టాక్ వచ్చేసి 607 దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది అనమాట. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టార్గెట్గా వచ్చేసి 704 పెట్టుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ వస్తుంది అనమాట మీకు ఫస్ట్ టార్గెట్, ఎందుకంటే పాత రెసిస్టెన్స్ అనేది చాలా అబోవ్లో ఉంది. ఈ బ్రేక్అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది, బ్రేక్అవుట్ అయింది ఇవాళ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా టార్గెట్ 1కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఫాస్ట్గా ఉంటాయి. అలానే టార్గెట్ 2 వచ్చేసి 786 అనమాట. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి 582, స్టాప్ లాస్ వచ్చేసి 582, అబౌట్ 20 పాయింట్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ ఉంటుంది, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇంకో 80 పాయింట్స్. ఓకే, ఇదనమాట టార్గెట్స్, అలానే స్టాప్ లాస్.
ఇదనమాట రెక్ఎల్టీటీ గురించి. ఇప్పుడు మనం అనాలిసిస్ చేసాం కదా స్టాక్స్ అనేవి. ఈ స్టాక్స్లోకి మీరు ఎంటర్ అయ్యారు అంటే మీరు ఎదర్ స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, లేదంటే టార్గెట్ అయినా హిట్ అవ్వాలి. ఎన్ని రోజుల కంటే అప్ టు 1 వీక్ టైం పట్టొచ్చు, లేదా 2 వీక్స్ టైం పట్టొచ్చు. మీరు హోల్డ్ చేయాలన్నమాట. హోల్డ్ చేశారంటే టార్గెట్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎదర్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ రేపైనా రీచ్ అవ్వచ్చు టార్గెట్స్ అనేవి, లేదంటే 1 వీక్ టైం పట్టొచ్చు. హోల్డ్ చేయాలన్నమాట. మీరు ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఓకేనా? టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఏదో ఒకటి హిట్ అవ్వాలన్నమాట. మనం లాజికల్గా ట్రేడ్లోకి దిగినప్పుడు ఎదర్ టార్గెట్ అయినా హిట్ అవ్వాలి, లేదా స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి. లేదా మధ్యలో ఉన్నప్పుడు ఎలా అంటే అలా ఎగ్జిట్ అవ్వకూడదు అనమాట. మీకు మంచిగా కాన్ఫిడెన్స్ ఉండి లేదు ఇది స్టాప్ లాస్ హిట్ అవుద్ది అనుకున్నప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, అది కానీ నాకు జరగదనమాట, రేర్ కేసెస్. ఓకే, మీరు చెక్ చేసుకొని ఎంటర్ అవ్వాలనుకుంటే అవ్వండి. ఇదనమాట మా అనాలిసిస్ వరకు ఈ 4 స్టాక్స్ గురించి. ఫర్దర్గా మేము ఆల్రెడీ ఈ 4 స్టాక్స్ గురించి ఎంట్రీ తీసుకోవడానికి ఇవాళ 3:30కి బిఫోరే చెప్పామన్నమాట. బ్రేక్అవుట్ అయిన వెంటనే చెప్పామన్నమాట టెలిగ్రామ్ ఛానల్లో అలాగా. ఓకే, మీరు కానీ అలా మిస్ అవ్వకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మాకు కాంటాక్ట్ అవ్వండి. లేదంటే గ్రూప్లో డైలీ పోస్ట్ చేస్తుంటాం, మోస్ట్లీ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అలా పోస్ట్ చేస్తుంటాం. ఎందుకంటే మీరు ఒకసారి స్టాక్స్ బై చేశారు అంటే మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్నే ఇస్తాం మేము. అవి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 1 వీక్ ఆర్ 2 వీక్స్ హోల్డ్ చేసుకోవాలి. మీరు హోల్డ్ చేసుకున్నారంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకేనా? చాలా మంది ఓన్లీ ఆప్షన్స్కి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువగా ఎర్న్ చేసుకోవాలి అనేసి. కానీ అక్కడ లాస్ కానీ మీకు అలానే ఉంటుంది, హైగా లాస్ ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు ఇన్వెస్టింగ్లో ఇలా ఈక్విటీలో ట్రేడ్ చేసుకుంటున్నారంటే డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయి, అంత ప్రెషర్ అవసరం లేదు. ఓకేనా? మీరు మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కానీ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఈ అనాలిసిస్ని ఫాస్ట్గా మాకు రావాలి, ఫాస్ట్గా ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అనమాట. మేము బ్రేక్అవుట్ అయిన ట్రేడ్స్ని ఫాస్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట, లెవెల్స్తో పాటు. ఓకే, అలానే ఇన్స్టాగ్రామ్లో కానీ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో న్యూస్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇదనమాట ఇవాళ మనం అనాలిసిస్ చేసిన 4 స్టాక్స్ గురించి. ఇది మన అనాలిసిస్. మీకేమన్నా అనాలిసిస్లో డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి.